సూర్యాపేట మున్సిపాలిటీ 5వ వార్డు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా విజయ చక్రు నాయక్ ఘన విజయం దిశగా దూసుకెళ్తున్నారు. 5వ వార్డులోని శాంతినగర్ ప్రాంతంలో ఆమె ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఓటర్లు విజయ చక్రు నాయక్ మంగళ హారతులతో స్వాగతం పలుకుతూ ఘనంగా బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా విజయ చక్రు నాయక్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సూర్యాపేట పట్టణం అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించిందని అన్నారు. అదే తరహాలో 5వ వార్డును కూడా సమగ్రంగా అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. తాను గెలిచిన అనంతరం వార్డు అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా పనిచేస్తానని ఆమె స్పష్టం చేశారు. అండర్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు, కొత్త రోడ్ల నిర్మాణం, వీధి లైట్ల ఏర్పాటు, తాగునీటి సమస్యల శాశ్వత పరిష్కారం వంటి పనులు చేపట్టి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు రామగిరి నగేష్, శివరాం, పాల్వాయి లక్ష్మణ్, అబ్దుల్ రజాక్, వీరయ్య, అజార్, అఫ్రోజ్, సాయి, అంజయ్తో పాటు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు, యువ కార్యకర్తలు పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు. ప్రజలకు అమలు చేయలేదు కాబట్టి మేము కేసీఆర్కి పట్టుబట్టినాం. సంక్షేమ పథకాలు వీడకుండా ప్రతి ఇళ్లలో ఉంది కాబట్టి కారు గుర్తుకే ఓటేస్తామని మా 5వ వార్డు ప్రజలందరూ కూడా పేరు పేరు నా కారుకే ఓటు అనేసి చెప్తున్నారు. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నాకు 5వ వార్డు ఎస్టీ మహిళగా తర్వాత విజయ చక్రు గారిని గుర్తించి నాకు నా వార్డులో ఉన్న పెద్ద పెద్ద కార్యకర్తలందరూ కూడా అక్కలందరూ కూడా కారుకే బ్రహ్మరథం పడుతున్నారు. నేను వాళ్ళకు హామీ ఇస్తున్నా, వీధులలో ఎక్కడ లైట్లు లేవో, మురిక్కాలు లేవో ఆ కంప చెట్లను కూడా తీపిచ్చేటట్టు చేస్తా, అన్ని పనులు చేస్తాను వాళ్ళకి హామీ ఇస్తున్నా. నేను వాళ్ళకి చేస్తా కూడా ప్రజల్లోకి ముందుకు ఇట్లా పని చేసుకుంటూ వెళ్ళిపోతా. నిత్యం నేను ప్రజా జీవితకమే అంకితమై నా వార్డుకు నన్ను వాళ్ళకు తోడ్పడి ఉంటా. వాళ్ళకి ఏ సమస్య ఉన్నా నేను దగ్గరుండి చూసుకుంటాను వాళ్ళకి హామీ ఇచ్చా. వాళ్ళు కూడా నేను చేస్తాననే నమ్మకం జనాల్లో కూడా వచ్చేసింది. కాబట్టి కారు జోరు ఈ 5వ వార్డులో నడుస్తుందని నేను విన్నవించుకుంటున్నాను. జై తెలంగాణ. సూర్యాపేట మున్సిపాలిటీ నందు 5వ వార్డులో గడప గడపకు ప్రచారంలో శాంతినగర్లో చేస్తున్నాము. ఈ సందర్భంలో జగదీష్ అన్న ఆశీర్వాదంతో విజయ చక్రు నాయక్ గారిని 5వ వార్డులో నిలబెట్టడం జరిగింది. వారి గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకులు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. అదేవిధంగా మా జగదీష్ అన్న సూర్యాపేటలో చేసినటువంటి అభివృద్ధి ఈరోజు వాళ్ళ కళ్ళల్లో పడి వాళ్ళే మాకంటే ముందు మీకు ఖచ్చితంగా కారుకేస్తామమ్మా, మీరు మా ఇంటికి వచ్చినాం చాలా సంతోషం, మీకు ఖచ్చితంగా కారు గుర్తుకే ఓటేస్తాం. జగదీష్ అన్న చేసిన ట్యాంక్ బండి అయితే ఏంది, హాస్పిటల్ అయితే ఏంది, జిల్లా కలెక్టరేట్ అయితే, జిల్లా దేవడం అయితే ఏంది, ప్రతి వాడన రోడ్లు తేవడం అయితే ఏంది, ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో కేసీఆర్ చేసినటువంటి 2000 పెన్షన్ అయితే ఏంది, ప్లస్ ఆగండి మీరు మన దేశం ప్రతి కార్యక్రమం, ప్రతి ఒక్క అభివృద్ధిని ఈరోజు అందరూ తలుచుకుంటూ వారి విజయ చక్రు గారికి ఖచ్చితంగా ఓటేస్తామని చెప్పి ఈ విధంగా హామీ మాకంటే ముందే వాళ్ళే హామీ ఇచ్చి హారతులు పట్టుకొని మాకు ముందుకు వచ్చి స్వాగతం పలుకుతున్నారు. వారందరికీ నమస్కారం చెప్పుకుంటూ విజయ చక్రు నాయక్ గారికి ఓటేసి జగదీష్ అన్నకి ఇచ్చిన మాట ప్రకారం విజయ చక్రు నాయక్ గారిని గెలిపిస్తామని ఈ వార్డు తరఫున నేను రామగిరి నగేష్గా నేను కోరుకుంటున్నాను. ఈరోజు 5వ వార్డులో శాంతినగర్లో విజయ చక్రు నాయక్ గారు ప్రచారం చేయడానికి ముఖ్య కార్యకర్తలు, నాయకులు అందరూ పార్టిసిపేట్ చేశారు. అది ఇక్కడ జరిగేది ఏంటంటే విచిత్రం, అక్క మీరు ఎందుకు వస్తారు ప్రచారానికి, అవసరం లేదు, అందరూ ఏకదాటికి మేము ఒక మాట మీద ఉండి వేస్తున్నాము, మీరు తిరిగి మీ టైం వృధా చేసుకోకండి. ఇటు ఆల్రెడీ ఇక్కడ జరిగిన అభివృద్ధి అయినా, సూర్యాపేట జరిగే ప్రతి కార్యక్రమమైన అభివృద్ధి అయినా గతం కంటే ఇప్పుడు బాగా జరిగింది. గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏది డెవలప్మెంట్ లేదు, మినీ ట్యాంక్ బండ్ అయినా ఏది ఉన్నా కూడా ఇదివరకు కంప చెట్లు ఉండి అది ఉండి ఇది ఉండి అక్కడ పోయేటట్టు లేదు. జగదీశన్ వచ్చిన తర్వాత ప్రతిదీ అభివృద్ధి చేసిర్రు. ఎందుకు మీరు వచ్చి ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటారు అక్క, మీకు ఖచ్చితంగా మేము ఇక్కడ గెలిపిస్తాం అని చెప్పి వాళ్ళు ప్రతి ఒక్క ఇక్కడ సంబంధించిన ప్రతి ఆడపడుచు వచ్చి బ్రహ్మరథం పట్టి ఆశీర్వదించి వాళ్ళు దీపారాధన చేసి ప్రతి ఒక్కరు ప్రతి గడప ఆమె గుట్టు పెట్టి వాళ్ళే ప్రచారం చేసే విధంగా వాళ్ళే ఎదురొచ్చి మన క్యాండిడేట్ని గెలిపిద్దామని చెప్పి వస్తున్నారు. అదేవిధంగా బసవంతండలో మా వార్డుకు సంబంధించిన వాళ్ళందరూ ఒకదాటికి వచ్చి వాళ్ళు ప్రతిరోజు అక్కమ్మటే తిరిగి అందరు తిరుగుతున్నారు. మా దురాజ్పల్లిలో తెల్లబండ కాలంలో దగ్గర 1800 మెజార్టీ మొత్తం మా వైపే ఉంది. వాళ్ళకి 100-200 ఏం పడతాయి, వాళ్ళ భయంతో ఇళ్లలో కూర్చుంటారు. వాళ్ళు ఖచ్చితంగా మా విజయ చక్రు నాయక్ గెలుస్తున్నారు. మొదటి వార్డు భారీ మెజార్టీతో జగదీష్ అన్న కానుక ఇవ్వబోతున్నాం. జై తెలంగాణ. వారి గుర్తుకే మన ఓటు.
నాయకత్వం జై తెలంగాణ